ఓరి నాయనో, ఇప్పుడు మా అమ్మ వీడియో కాల్ చేస్తాడు. సరిగా సీతలా రెడీ అవ్వాలి. కాస్త ఆగవయ్యే మగడా, నేను సీతలా రెడీ అవ్వాలి కదా. సీత ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటి? హాయ్ మామా. ఏంటి ఈ టైంలో చేసావు? నిద్రపోతున్నావా సీత? లేదు, నీ గురించి ఆలోచించుకుంటూ ఉన్నాను. ఉదయం నుంచి ఫోన్ చేయలేదు. సారీ సీత, ఇక్కడ పనుల్లో పడి మర్చిపోయాను. ఆ మిథున ఏమంటుందేంటి? నన్ను ఇంప్రెస్ చేయడానికి రకరకాలుగా ట్రై చేస్తుంది. నేను ఛాన్స్ ఇస్తేగా. జాగ్రత్త మామా, అసలే తను అమెరికా అమ్మాయి. తను అమెరికా అయితే నేను ఇండియా. ఒక్కడే రాముడు, ఒక్కటే సీత. అది మనం. నువ్వు సూపర్ మామా. మిథునతో అలాగే ఉండు, అస్సలు బెండవకు. చిచి చిచి, నువ్వు తప్ప ఇంకెవ్వరూ అక్కర్లేదు సీత. థ్యాంక్స్ మామా, లవ్ యూ. ఎప్పుడు వస్తున్నావు మామా? రేపు బయలుదేరుతాం. ఈవినింగ్ రేవతి అత్తయ్య ఇంటికి వచ్చి నేను కలుస్తాను. సరే మామా, నాకు నిద్ర వస్తుంది. నువ్వు కూడా త్వరగా పడుకో. అన్నట్టు పాలు తగ్గావా? ఇదిగో తాగుతున్నాను. నా మంచి మామ. గుడ్ నైట్ మామా. గుడ్ నైట్ సీత. ఎస్, మా అమ్మ పాలు తాగేశాడు. కాసేపట్లో కిక్కెక్కుతుంది. ఆ తర్వాత నేను అనుకున్నదే జరుగుతుంది. ఇదేంటి ఇలా అవుతుంది? ల్యాప్టాప్ బ్యాగ్లో పెట్టి పడుకోవాలి. మిథునా, నేను రూమ్లో ఉన్నానేంటి? నువ్వు నా పక్కన ఎందుకున్నావు? అదే నేను అడుగుతున్నాను రామ్. నైట్ హాల్లో సోఫాలో పడుకుంటాను అన్నావు. మిడ్ నైట్ రూమ్లోకి వచ్చి నా పక్కన పడుకున్నావు. వాట్? నేనెందుకు అలా చేస్తాను? అదంతా నీకే తెలియాలి. సీత సీత అంటూ డోర్ కొట్టి రూమ్లోకి వచ్చావు. నేను సీతని కాదని ఎంత చెప్పినా వినకుండా నన్ను హక్ చేసుకున్నావు. ఒకసారి గుర్తు చేసుకో. సీత,
సీతలా ఎందుకున్నావు? నేను సీతలా ఉండడం ఏంటి? రాత్రి నువ్వు చీర కట్టుకున్నావు, సీతలా కనిపించావు. ఏం మాట్లాడుతున్నావు రామ్? నేను నిన్న ఈవినింగ్ నుంచి ఈ డ్రెస్లోనే ఉన్నాను. నువ్వు ఈ డ్రెస్లో ఉంటే మరి నైట్ చీరలో సీత ఇక్కడికి వచ్చింది కదా? సీత ఇక్కడికి ఎందుకు వస్తుంది రామ్? నేను సీత అనుకుని నువ్వే నా దగ్గరికి వచ్చావు. నైట్ నీకేమైందో తెలీదు. సీత సీత అంటూ నన్ను ఆక్యుపై చేశావు. నిన్ను విడిపించుకోవడానికి నేనెంతగానో ట్రై చేశాను. నన్ను వదిలేయమని బ్రతివిలానా, నువ్వు వినలేదు. నేను సీతను అంటూ నాకు దూరం అవ్వను అంటూ ఏదేదో చెప్పి నా లైఫ్ ని నాశనం చేశావు. మా డాడ్ మామ్ నిన్ను ఎంతగానో నమ్మారు. నేను కూడా నిన్ను ట్రస్ట్ చేశాను.